అలవలలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది టిమ్స్ ఆసుపత్రి. పేదల ప్రజారోగ్యానికి భరోసా ఇస్తూ కేసీఆర్ నిర్మించిన టిమ్స్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎప్పుడో ప్రారంభిస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు టిమ్స్ ఆసుపత్రుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై మరింత సమాచారం అల్వాల్ టిమ్స్ నుంచి మా ప్రతినిధి అరవింద్ ద్వారా తెలుసుకుందాం. అల్వాలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ ముందున్నాము. ఏదైతే ఇక్కడ అల్వాలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ చూసుకుంటే మొత్తం 6 బ్లాకులుగా ఇలా డివైడ్ అయినాయి. మొత్తం ఇది 1000 పడకల హాస్పిటల్. దీంట్లో కూడా మొత్తం 6 బ్లాకులుగా డివైడ్ అయిపోయినాయి. ఒకటి ఎమర్జెన్సీకి, మరొకటి జనరల్ క్యాజువల్ వార్డు, మరొకటి ఏదైతే ఆంకాలజీ, క్యాన్సర్, కార్డియాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క బ్లాకులుగా ఉన్నాయి. మరి వెనుకొకటి కూడా నిర్మాణ పనుల్లో ఉన్నది. అది మాత్రం ధర్మశాల. అంటే ఎవరైతే పేషెంట్ అటెండెంట్ వస్తారో వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ అవసరాలు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించిన దృక్పథంతోనే అది నిర్మించారు. మరొక విధంగా చూసుకుంటే దీంట్లో టీచింగ్ స్టాఫ్ కూడా, అంటే ఏదైతే మెడికల్ సంబంధించిన విద్యార్థులకు కానీ వాళ్ళకు కూడా స్పెషల్గా ఒక బ్లాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా వాళ్ళకు టీచింగ్ సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించిన విధంగా కూడా దీంట్లో ఉంటాయి. మరొక విధంగా చూసుకుంటే మొత్తం అక్కడ పైన చూసుకుంటే మాత్రం పైన కూడా వాటర్ ఫెసిలిటీస్, అంటే హాస్పిటల్లో వాటర్ ఫెసిలిటీస్ అనేది మెయిన్ స్ట్రీమ్. కానీ దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని కూడా పైన కూడా ఎక్కువ కెపాసిటీతో ఉన్న వాటర్ ట్యాంకులను కూడా ఇప్పటికే పైన నిర్మించారు. మరో విధంగా చూసుకుంటే ఇంకొక దీనికి దాదాపు ఇంకొక 60% పనులు కూడా పెండింగ్లో ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఇక్కడ చుట్టుపక్కల నివాసులు కూడా అందరూ తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులోనే సూపర్ స్పెషాలిటీ, అధునాతనమైన టెక్నాలజీతో సంబంధించిన కూడుకున్న వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇక్కడికే రావాలంటూ కూడా ప్రజలందరూ కూడా కొంచెం దీనిపైన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకొని అటు నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా తొందరగా పూర్తి చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక విధంగా చూసుకుంటే అటు మెయిన్ గేట్ నుండి లోపటి వరకు, అక్కడ నుండి లోపటి వరకు కూడా నిర్మాణ పనులు పూర్తిగా నిర్లక్ష్యంగా కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే సైడ్కి వెళ్ళాల్సిన డ్రైనేజ్ కానీ దాంట్లో కూడా ఆలసత్వంగా ఉన్నది. మరి వెనుక ధర్మశాల కూడా ఇప్పటికే అది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ అయింది. అది పూర్తిగా కూడా కంప్లీట్ కాని పరిస్థితి కనిపిస్తుంది. కింద సెల్లార్ కూడా దాని పనులు కూడా నిర్మాణంలో కొంచెం ఆలస్యం ఉన్నది. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే పూర్తిగా దీన్ని ప్రజా ఆరోగ్యానికి, వైద్యానికి అందుబాటులో తేవాలంటూ కూడా ఇప్పటికే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరొక విధంగా ఇందులో బ్లాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏదైతే లెఫ్ట్ సైడ్కి 3 బ్లాక్గా ఉంది, రైట్ సైడ్కి 3 బ్లాక్ ఉంది. మధ్యలో మాత్రం మెయిన్ హాల్ లాగా ఇప్పటికే నిర్మించడం జరిగింది. దీనికి అంటే దీని డిపిఆర్ కూడా పెద్ద ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి పూర్తి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటిది మళ్ళీ ఈ హాస్పిటల్ని చూసిన తర్వాత దేశంలోనే ఇటువంటి హాస్పిటళ్ళు కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇట్లాంటి హాస్పిటల్ కూడా ఉండాలనే విధంగా తీర్చిదిద్దారు. ఆనాడు రైతు బంధు స్కీమ్ను ప్రతి ఒక్క రాష్ట్రం ఎలా పాటిస్తుందో తెలంగాణలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా వారి యొక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి హాస్పిటల్నే ఉండాలంటూ కూడా అదే విధంగా ఉంటుందంటూ కూడా తెలియజేశారు. ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఇంత మంచి నూతన టెక్నాలజీతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో కూడా ఇక్కడ టిమ్స్ హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. దీంట్లో పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా దీని ప్లానింగ్ మాత్రం ఎక్కడ లేని విధంగా కూడా నూతన టెక్నాలజీతోని అటు బ్లాకుల విధంగా కూడా ఎక్కడికక్కడ డివైడ్ చేసి కూడా దీన్ని నిర్మించడం కూడా జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కొంచెం శ్రద్ధ తీసుకొని ప్రజల ఆరోగ్యాల అవసరాల కోసం త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.